ఇక్కడ వచ్చిన సార్కి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇప్పుడు మన గౌరవ సో ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అవ్వడానికి సాయశక్తిలో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు. అందరికీ థ్యాంక్ యూ సార్. మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఇనాగ్రల్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సభకు నమస్కారం. ఈ చాలా కీలకమైన జల్ జీవన్ మిషన్ పైన ఒక వర్క్షాప్కి చీఫ్ గెస్ట్గా ఇన్స్పిరేషన్గా చీఫ్ గెస్ట్గా కారక్గా వర్క్షాప్కి హాజరైన డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, ఈ వర్క్షాప్కి హాజరైన ఈఎన్సీ గారికి, సిఈ గారికి, వెంకటేశ్వరరావు గారు అంటే ఈ వాటర్ సెక్టర్ మొత్తము దానిపైన ఉన్న అందరికంటే పెద్ద ఎక్స్పర్ట్గా ఉన్న వెంకటేశ్వరరావు గారికి, డిపార్ట్మెంట్లో ఉన్న ఆల్ ఎస్సీస్ ఈస్, తర్వాత ఈ మధ్యలో సెలెక్ట్ అయిన 7 డిపిఆర్ ఏజెన్సీ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు ఈ వర్క్షాప్కి. వాళ్ళు అందరికీ నమస్కారం. వాళ్ళు వచ్చినారు కదా మన డిపిఆర్ ఏజెన్సీస్ వచ్చారు. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. మై మెన్ 7. ఓకే. సో వాళ్ళందరికీ నమస్కారం. ఈ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మన స్టేట్లో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో అన్నికంటే ఇంపార్టెంట్ మీటింగ్ ఇది, వర్క్షాప్ ఇది. దాని మెయిన్ పర్పస్ ఏమిటి అంటే డిప్యూటీ సీఎం గారు ఎప్పటి నుంచి వచ్చారు ఈ పోస్ట్కి, అప్పటి నుంచి ఆయనకున్న ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మేరకు, పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు, ఆయన స్వయంగా డిపార్ట్మెంట్ రివ్యూలో నోటీస్ చేసిన అంశాల మేరకు ఒకటే మాట చెప్పారు. డ్రింకింగ్ వాటరు అంటే ఒక క్వాలిటీ, ఒక నాణ్యతమైన స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటరు ప్రొవైడ్ చేయడము, రిసీవ్ చేయడము, ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఏ సిటిజన్. అందరికీ ఒక ప్రాథమిక హక్గా ఉంది క్లీన్ వాటరు తనకు రావడము. మనకున్న డెమోక్రసీలో ఇట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని ఆ విధంగా భావించి ఇప్పుడు జల్ జీవన్ మిషన్లో ఉన్న లోపాలు మనం ఏ విధంగా జల్ జీవన్ మిషను లాస్ట్ 4 years 5 years నుంచి 3 years 4 years నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము, ఎట్లా ఉంది పరిస్థితి, ఎంతవరకు వచ్చి ఉన్నాము, గ్యాప్స్ ఉందా, గ్యాప్స్ ఉంటే ఇక్కడ ఉన్నాయి, అది స్టడీ చేసే కోసము ఒక పల్స్ సర్వే ఈ సంవత్సరమే జూలై ఎండ్ ఆగస్ట్ ఇనిషియల్ డేస్లో, ఆగస్ట్ 1st week 2nd week అనుకోండి, ఈ సంవత్సరము ఆగస్ట్ 1st fortnightలో ఒక మొత్తము జల్ జీవన్ వర్క్స్ పైన ఒక పల్స్ సర్వే జరిగింది డిప్యూటీ సీఎం ఆర్డర్స్ మేరకు మొత్తం రాష్ట్రంలో. పల్స్ సర్వే ఏంటి మన రాష్ట్రంలో ఒక 95 lakh రూరల్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి. ఆ 95 lakh రూరల్ హౌస్ హోల్డ్స్కి ఇంటికి ట్యాప్ ప్రొవైడ్ చేయడము, ఆ ట్యాప్ ద్వారా కనీసము 55 LPCD అంటాము, అంటే 55 లీటరు పర్ క్యాపిటా పర్ డే, మనిషికి 55 లీటర్ చొప్పున రోజుకి నీళ్ళు రావడము. దాంతో సహా ఆ నీళ్ళు క్వాలిటీగా ఉండడము, ఆ నీళ్ళు క్వాలిటీగా ఉండడం మాత్రమే కాకుండా ఒక సస్టైనబుల్ సోర్స్ నుంచి రావడం, ఇవి అంతా
మనకు ఉన్న ఒక మొత్తం దేశంలో ఉన్న నడుస్తున్న జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్కి 3 ఆబ్జెక్టివ్స్. ఇంటింటికి ట్యాప్ ఉండాలి, ఆ ట్యాప్ నుంచి కనీసము 55 LPCD నీళ్ళు మనము ప్రొవైడ్ చేయాలి. ఆ నీళ్ళు హ్యాస్ టు బీ ఆఫ్ గుడ్ క్వాలిటీ అండ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ సస్టైనబుల్ సోర్స్. ఈ 3 ముఖ్యమైన ఆబ్జెక్టివ్ జల్ జీవన్ మిషన్కి ఉన్న. ఇప్పటిదాకా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశాము మన స్టేట్లో, అది ఎట్లా ఉంది, ఆ పరిస్థితి తెలుసుకోవడానికి ఈ పల్స్ సర్వే ఈ సంవత్సరము ఆగస్ట్ మంత్లో జరిగింది. ఆ పల్స్ సర్వే ద్వారా మనకు చాలా వరకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ స్టడీ చేసుకొని ఇప్పుడు ఏ విధంగా జల్ జీవన్ మిషన్ మనము ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటున్నాము, దాని నుంచి బయటకి పడి ఏ విధంగా మంచిగా ఇంప్లిమెంట్ చేస్తే ఈ మిషన్కి ఉన్న 3 ఆబ్జెక్టివ్స్ కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసుకుంటూ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరికీ ఒక క్లీన్ వాటరు ఒక ఫండమెంటల్ రైట్గా ప్రొవైడ్ చేయాలి. అది అండర్స్టాండ్ చేసే కోసము, దానిపైన ఫీడ్బ్యాక్ తీసుకున్న కోసము చాలా ఎక్సర్సైజ్ చేసి ఈరోజు ఈ వర్క్షాప్ ఫీల్డ్ నుంచి ఇంకా ఏదైనా దానిపైన ఫీడ్బ్యాక్ వస్తుందా, లేకపోతే ఏ జిల్లాకి ఏ సర్ఫేస్ వాటర్ సోర్స్, ఏ సస్టైనబుల్ సోర్స్ మంచిగా ఉంటుంది, అటువంటి అన్ని విషయాలపైన ఫీడ్బ్యాక్ కోసం, చర్చల కోసము ఈ ఒక వర్క్షాప్, ఫుల్ డే వర్క్షాప్ డిప్యూటీ సీఎం గారు ఆర్డర్స్తో మేము ఈరోజు టేకప్ చేసుకుంటున్నాము. ఈ వర్క్షాప్లో ఇటువంటి కొంచెం ఇనాగరల్ అడ్రస్ మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని 26 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన ఎస్సీ లేకపోతే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి ఒక జనరిక్ నేమ్ ఉంది. డిస్ట్రిక్ట్ ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసర్ అంటారా, డిస్ట్రిక్ట్ ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసర్. సో ఆ ఆఫీసరు ఎస్సీ ర్యాంక్కి ఉన్న, ర్యాంక్కి ఉన్న, ఫైనల్గా ఆ డిస్ట్రిక్ట్ అతను ఛార్జ్లో ఉంటుంది యాజ్ ఫార్ యాజ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఈజ్ కన్సర్న్డ్. సో నేను మాత్రమే, నేను ఎస్సీ కాదు, సో అట్లా కాకుండా బై గవర్నమెంట్ ఆర్డర్ the concerned district RWS officer is completely in charge of the RWS department for that district. Whether he is of SC rank or whether he is of rank is immaterial. So with that, I will call upon this workshop to take part in it, to take part of it dynamically and honestly and frankly. Come out with your thoughts